హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఈవినింగ్ స్నాక్స్కి ఎగ్తో పాస్తా చేద్దామని అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. నేనైతే ఒక చిన్న ప్యాకెట్ పాస్తా తీసుకున్నాను. అవి ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ కొంచెం బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వాటర్లో ఆ వాటర్ బాగా హీట్ అయ్యాక మరుగుతున్నప్పుడు మనం పాస్తా వేసుకోవాలి. నేను పాస్తా కోసం అయితే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా వచ్చేసి టమాటా సాసు, సోయా సాసు తీసుకున్నాను. ఇంకా 2 ఆనియన్స్, 2 మిర్చి. మనకి స్పైసీ ఎక్కువ కావాలంటే మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ క్యారెట్, బీన్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఉత్తి ఎగ్ వేసుకుంటున్నాను. వాటర్ అయితే ఇప్పుడు బాగా హీట్ అయ్యాయి. ఇప్పుడు నేను పాస్తా అయితే ఆ వాటర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పాస్తా బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికేలాగా ఇలా బాయిల్ అవ్వాలి. తర్వాత నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ అవి ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. 2 ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్గా చేసుకొని నేను వేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మిర్చి, 2 ఆనియన్ వేసుకున్నాను. మనకి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. లేదా మనం ఏమైనా క్యారెట్, బీన్స్ అవి వేసుకుంటున్నప్పుడు కూడా ఆనియన్స్ ఎక్కువ వేసి వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను బాగా పాస్తా అయితే ఉడికాయి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అయితే వంచేసుకోవాలి. మనము మ్యాగీ ఎలా అయితే వండుకుంటామో సేమ్ ప్రాసెస్. పాస్తా కూడా పెద్ద కష్టమేమీ కాదు. 5-10 మినిట్స్లో పాస్తా అయితే మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే ఫ్రై అయిపోయాయి గోల్డెన్ బ్రౌన్లోకి. 3 ఎగ్స్ అయితే ఇప్పుడు వేసుకున్నాను నేను. ఎగ్స్ని బాగా ఫ్రైలా చేసుకోవాలి. ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్, అంటే ఎక్కువ స్పైసీ వద్దని నేను 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్, హోల్ గరం మసాలా, అంటే మ్యాగీ మసాలా అని దొరుకుతుంది మనకి. ఆ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోవచ్చు. నా దగ్గర ఆ మసాలా లేదు కాబట్టి లైట్గా కొంచెం స్పైసీ, కొంచెం ఫ్లేవర్ కోసం నేను హోల్ గరం మసాలా ఉంది నా దగ్గర. అదైతే లైట్గా 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసుకుంటున్నాను, లైట్గా ఫ్లేవర్ కోసమని. ఇంకా మనం పాస్తా చికెను, మటన్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర ఎగ్ ఉంది కాబట్టి పిల్లలు కూడా ఎక్కువ ఎగ్తో ఇష్టపడతారు. చికెన్ అంత ఇంట్రెస్ట్గా తినరు. అందుకని నేను పిల్లల కోసమని ఎగ్ అయితే వేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు బాగా అయితే ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మిర్చి పౌడర్ ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, అన్నీ ఎగ్కి బాగా పట్టేలాగా బాగా కొంచెం వేగనివ్వాలి. ఎగ్ బాగా ఫ్రై అయ్యాక మనకు కొంచెం 1 టీ స్పూన్ సోయా సాసు, 1.5 టీ స్పూన్, అంటే మనకి ఎక్కువ టేస్ట్ రావాలంటే టమాటా సాస్ కొంచెం 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. నాకు మరీ అంత టేస్ట్ ఇష్టం ఉండదు. సో అందుకని నేను 1.5 స్పూన్లా వేసుకున్నాను. ఇప్పుడైతే నేను తీసుకుని చిన్న ప్యాకెట్ కాబట్టి సోయా సాస్, టమాటా సాస్ ఈ క్వాంటిటీ అయితే సరిపోతాయి. ఇవి కొంచెం బాగా ఎగ్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకొని
తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దాన్ని బాగా ఎగ్తో పాటు ఒక 2-3 మినిట్స్ ఆగనివ్వాలి. బాగా ఫ్రై ఇలా చేసుకొని ఎగ్తో పాటు ఈ పాస్తాని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా మనకి లైట్గా మరీ డ్రైగా కాకుండా జ్యూసీగా కావాలనుకుంటే లైట్గా ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం జ్యూసీగా వస్తుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని లాస్ట్గా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే పాస్తా అయితే రెడీ అయిపోయింది. దీని మీద మనం ఇచ్చినప్పుడు ఇష్టమైతే ఆనియన్స్, లెమన్ లైట్గా పిండుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే లెమన్ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా సాస్ వేసాం కాబట్టి లైట్గా పులుపు అనేది వస్తుంది సోయా సాస్కి టమాటా సాస్కి. సో అందుకని నేనైతే లెమన్ వేసుకోవట్లేదు. మీరు ఇంకా ఫ్లేవర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సర్వ్ చేసుకొని ఆనియన్స్తో గార్నిష్ అయితే వేసుకుంటున్నాను. చూడండి ఎంత ఈజీగా అయితే అయిపోయిందో. ఎక్కువ 5-10 మినిట్స్లో అయితే మన పాస్తా రెడీ చేసేసుకోవచ్చు.